ప్రపంచంలో ఒక గొప్ప పియానిస్ట్ ఉన్నాడు. అతని పేరు పాదరుస్కీ. ఒకసారి అతను ప్రదర్శన చేసినప్పుడు అతడంటే పడి చచ్చిపోయేటటువంటి ఒక అభిమాని వచ్చి, అయ్యా మీలాగే నేను కూడా ఈ పియానో వాయించాలి అంటే ఏం చేయాలని అడిగాడు. అతను ఆ పాదరుస్కీ అన్నాడు, నువ్వు నాలాగే వాయించటమే కాదు నాకంటే గొప్పగా వాయించగలవు. ఏమిటి, మీకంటే నేను గొప్పగా వాయించగలనా? ఖచ్చితంగా గొప్పగా వాయించగలవు. అయితే చెప్పండి, నన్ను ఏం చేయమంటారో చెప్పండి, ఖచ్చితంగా నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు పాదరుస్కీ చెప్పాడు, ఏం లేదు, రోజుకు 18 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని గంటలు? రోజుకి 18 గంటలు ప్రాక్టీస్ చేయాలా? సరే, అలా ఎన్ని రోజులు చేయాలి? 24 రోజుల్లో మీలాగే నేను కూడా. తొందరపడద్దు. రోజుకు 18 గంటలు ప్రాక్టీస్ చేయాలి, 24 సంవత్సరాలు చేయాలి. 24 సంవత్సరాలు రోజుకు 18 గంటలు ప్రాక్టీస్ చేస్తే నేను మీలాగా అవుతానా? వెళ్ళొస్తానండి. అంటే ఏం కావాలి వీడికి? పాదరుస్కీ లాగా వాయించేసేయాలంట, కానీ ప్రాక్టీస్ మాత్రం చేయడంట. నైపుణ్యత ఎలా వస్తుంది? సమయాన్ని పాడు చేసుకోకుండా ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. దయచేసి గమనించండి సహోదరులు సహోదరులు, మనలో చాలామంది టైం వేస్ట్ గాళ్ళు ఉన్నారు. లేరంటారా? ఈ మాట అన్నందుకు బాధపడకండి. ఒక్కసారి నీ సెల్ ఫోన్ చూసుకో, ఎన్ని గంటలు సెల్ ఫోన్ మీద ఉన్నావో. ఈరోజు వాక్యం వింటున్న సహోదరులు సహోదరులు, మీ సెల్ ఫోన్లో మీరు ఎంతసేపు సెల్ ఫోన్లో ఉంటున్నారనేది రికార్డ్ చేస్తున్న విషయం మీకు తెలుసా? మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కనీసం కొంతమంది రోజుకు 12 గంటలు 14 గంటలు సెల్ ఫోన్ మీద ఉంటున్నారు. 6 గంటలు 8 గంటలు 10 గంటలు సెల్ ఫోన్ మీద ఉంటున్నారు. 3 గంటలు 4 గంటలు 5 గంటలు సెల్ ఫోన్ మీద ఉంటున్నారు. ఏమి సాధిస్తున్నారో చెప్పండి నాకు. 30 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ లేదు. అప్పుడు వారు సాధించిన దానికంటే సెల్ ఫోన్ కలిగిన మనం ఈరోజు సాధించింది ఏమిటి? భార్య ఒక రూమ్లో ఉంటుంది, భర్త ఒక రూమ్లో ఉంటున్నాడు, వీళ్ళిద్దరూ చాటింగు, వీళ్ళిద్దరు ఫోన్లో చాటింగు లేదా ఫోన్లో వీడియో కాలింగు. ఇది సాధించారు ఈరోజు. ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్నారు, కూతురు కూర్చుంటుంది, కొడుకు కూర్చుంటున్నాడు, భర్త కూర్చుంటుంది, భార్య కూర్చుంటున్నాడు, కలిసి ఫోన్ చేస్తున్నారు కానీ కలిసి మాట్లాడుకోవట్లేదు. ఎందుకని? సెల్ ఫోన్. భర్త చేతిలో సెల్ ఫోన్, భార్య చేతిలో సెల్ ఫోన్, కొడుకు చేతిలో సెల్ ఫోన్, కూతురు చేతిలో సెల్ ఫోన్. కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చింది సెల్ ఫోన్. ఈరోజు సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేకపోతున్నాం. అడుగుతున్నాను సహోదరి సహోదరి, ఏం నేర్చుకుంటున్నావు నువ్వు ఖాళీ సమయంలో? దావీదు ఒకవైపు గొర్రెలను కంటికి రెప్పగా కాచుకుంటూ ఉండేవాడు, మరోవైపు ఆ ఖాళీ సమయంలో ఏం చేసేవాడు తెలుసా? వీణ నేర్చుకున్నాడు, పాటలు పాడడం నేర్చుకున్నాడు, పాటలకు స్వరకల్పన చేయడం నేర్చుకున్నాడు. పైకొచ్చేవాడో నేర్చుకునేవాడు నేర్పరి అయి ఉండాలి, నేర్చుకునేవాడై ఉండాలి. నైపుణ్యత కలవాడిని చూసావా, వాడు రాజుల ఎదుట నిలబడతాడు. డేవిడ్, హీ వాజ్ ఎ లెర్నర్. ఇంగ్లీష్ వీణ వాయించటంలో నైపుణ్యత గలవాడు, ఒడిసె తీసుకొని కొట్టడంలో నైపుణ్యత గలవాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా దావీదుకు? టైం ఎప్పుడు వేస్ట్ చేసుకోలే. ఒకవైపు గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు, రెండో వైపు వీణ వాయిస్తూ ఉండేవాడు. సమయం వేస్ట్ చేసుకోవాలా. ఒకవైపు గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు, రెండో వైపు వడిసె తీసుకొని గొర్రెల జోలికి తోడేళ్ళు కానీ నక్కలు కానీ లేకపోతే ఇతర జంతువులు కానీ వస్తున్నట్లయితే వడిసె తీసుకొని రాయితో వదిలిపెడితే చాలు, అవి కుప్పగూలిపోయేవి. ఏం నేర్చుకున్నాడు? వీణ నేర్చుకున్నాడు, వడిసెతో కొట్టడం నేర్చుకున్నాడు. నైపుణ్యత. జాగ్రత్తగా వినండి. తను ఏమైతే నేర్చుకున్నాడో అదే ఈరోజు అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అతని వృత్తి ఏమిటి? గొర్రెలను కాచుకోవడం. కానీ నేర్చుకున్నది ఏమిటి? ఖాళీ సమయంలో వీణ నేర్చుకున్నాడు,
వడిసె ఎలా వాడాలో నేర్చుకున్నాడు. వీణ వాయిస్తున్నప్పుడు సౌలు దగ్గరున్న దురాత్మ పారిపోయింది. వడిసె పట్టుకొని రాయి వదిలినప్పుడు గొల్లియాతు బోర్లా పడ్డాడు. తాను ఏమి నేర్చుకున్నాడో అదే అతన్ని రాజుల ఎదుట నిలబెట్టింది. ఏం నేర్చుకున్నావు అమ్మా సహోదరి? ఏం నేర్చుకున్నావు? ఈరోజు మనలో కొంతమందికి నవ్వుతారు. ఏమిటండి మీకేం అర్థమైంది? ఇలాంటి ఏం అర్థమైంది మీకు? మీరెందుకు నవ్వుతున్నారు? అమ్మ వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు మీకు చెప్తారా కాస్త? రాదు, వంట చేయడం రాదు, కొంతమందికి చీర కట్టడం కూడా రాదు పాపం. మామూలు సహోదరులు కాదు వీళ్ళట. మళ్ళీ ఏం కడతారట? ఏం కడతారు? జ్ఞానము కలిగిన స్త్రీ ఏం కడుతుందట? గడ్డి చెప్పండి. అది వంట చేయడం రాదు, ఒళ్ళు వంచటం రాదు, చీపురు పట్టుకోవడం రాదు, ఇల్లు కట్టేస్తారు, కుటుంబం కట్టేస్తారు. సాధ్యమా? సాధ్యం కాదు. మరి నీ సంగతి ఏమిటి సహోదరుడా? వారిని ప్రేమించడం రాదు, బిడ్డల్ని పెంచడం రాదు, ఉద్యోగం చేయటం రాదు, ప్లేట్లు ఖాళీ చేయటం మాత్రం. మనల్ని మించిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఇంత పెంచేశావు. మధ్యప్రదేశ్ ఏంటిది? ఏమీ లేకపోయినా మనకి మధ్యప్రదేశ్, క్షమించండి తమ్ముడు సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే, మిమ్మల్ని నిందించాలనే ఉద్దేశం కాదు. ఏమి నేర్చుకున్నావు నువ్వు? కొంతమంది తల్లులను చూడండి, పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచుతారో, ఎంత చక్కగా లాలిస్తారో, ఎంత ప్రార్థనతో పెంచుతారో, ఎంత క్రమశిక్షణతో పెంచుతారో. కొన్నిసార్లు నా దగ్గరికి విజిటింగ్ అవర్స్కి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు. 2 లేక 3 వస్తారు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ పిల్లలు ఎంత ఒద్దిగ్గా వస్తారో తెలుసా అండి? 2 చేతులు జోడిస్తారు. నిన్న ఒక పిడుగనాలో లేక ఏమనాలో, నేను దగ్గరికి వెళ్తే సతీష్ తాతయ్య అంటున్నాడు. అంటే ఏం చేయాలి? గుండె అయినందు పని అయింది నాకు. ఏంట్రా బాబు తాతయ్యనా? అది నా పరిస్థితి. 2 లేక 3 పిల్లలండి, ఎంత చక్కగా 2 చేతులు జోడించి, కొంతమంది షలోమయ్య గారు అంటారు, కొంతమంది షలోమన్నయ్య, షలోమన్న. ఆ పిల్లలు వచ్చి నిలబడే విధానం చూసినా, వాళ్ళు షలోం చెప్పే విధానం చూసి ఎంత సంతోషం అనిపిస్తుందో. ఎవరు నేర్పించారు చెప్పండి? ఆ తల్లి నేర్పించింది. నేర్పరి. అక్కడ తీసుకొస్తారు. ఒరే అన్నకి షలోం చెప్పు. షలోం చెప్పరా ఏంటే? ఆడికి పదాలు ఎవరు నేర్పించారు? షలోం చెప్పటం, పెద్దలను గౌరవించటం ఎవరు నేర్పించారండి? తల్లులో ఫెయిల్ అయ్యాం, పిల్లలను పెంచే విషయంలో ఫెయిల్ అయ్యాం, పిల్లలకు పద్ధతులు నేర్పించే విషయంలో ఫెయిల్ అయ్యాం, తండ్రుల్లో బిడ్డలను చిన్నప్పటి నుంచి ప్రార్థనలో పెంచటం ఫెయిల్ అయ్యాం, వాళ్ళకి సంస్కారము సంస్కృతి నేర్పించడంలో ఫెయిల్ అయ్యాం, ఆత్మీయతను వాళ్ళకి పంచిపెట్టడంలో ఫెయిల్ అయ్యాం, ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను వారికి అందించడంలో ఫెయిల్ అయ్యాం. ఇది నీ నేర్పరితనం. ఒక తండ్రిగా నీ బిడ్డలను పెంచడంలో నేర్పరితనం ఉందా? ఒక తల్లిగా నీ బిడ్డలను పెంచడంలో నేర్పరితనం ఉందా? ఒకసారి ఆలోచించు. నైపుణ్యత కలిగిన వాడు నేర్చుకుంటాడు, నేర్చుకున్నవాడు నైపుణ్యతను సాధిస్తాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు దావీదు ఏం చేశాడు? టైంపాస్ చేయలే.